హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పద్మ. ఈరోజు ఒక మంచి కథ చెప్పబోతున్నానండి. ఆ కథ పేరు అలసత్వం గల విద్యార్థి అనన్య కథ. కథలోకి వెళ్దామా? సోమవారం ఉదయం పాఠశాలలో కొత్త ప్రకటన. చలికాలం ప్రారంభం. ఉదయం పాఠశాల అసెంబ్లీలో చల్లటి గాలి వీస్తూ ఉంటే విద్యార్థులందరూ గాఢంగా వింటున్నారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు మైక్ చేత పట్టుకొని ప్రధాన విషయాన్ని వివరించడం ప్రారంభించారు. ఈ నెల పాఠశాలలో ప్రత్యేక ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రతి తరగతి విద్యార్థి తప్పకుండా పూర్తి చేయాలి అన్నారు. ఈ ప్రాజెక్ట్ మీ సమయపాలన, సృజనాత్మకత మరియు సమస్యల పరిష్కార నైపుణ్యాలను పరీక్షిస్తుంది. గడువు తేదీ ఈ నెల చివరి సోమవారం. సరిగ్గా 2 వారాల సమయం మాత్రమే ఉంది అన్నారు. అనన్య 10వ తరగతి విద్యార్థిని. తన స్నేహితులతో ఆ ప్రకటన విన్న తర్వాత ఇలా అంటుంది. ఇది పెద్ద సమస్యేమీ కాదు. నేను ఎప్పుడూ చివరి నిమిషంలోనే చేస్తూ ఉంటాను. ఇంకా 2 వారాల సమయం ఉంది కదా, సో మనం కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు అని అంటుంది. గురువారం మొదటి వార్నింగ్. మధ్యాహ్నం సామాజిక శాస్త్రం తరగతిలో శ్రీమతి ప్రవీణ గారు విద్యార్థులకు ప్రాజెక్ట్ పనిపై వివరాలు చెప్పారు. విద్యార్థులారా, మీ ప్రాజెక్ట్ ప్రారంభించారా? ఇది చిన్న పని కాదు. ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి. ఎవరి ప్రాజెక్ట్ ఏ దశలో ఉందో నాకు చెప్పండి అన్నారు. విద్యార్థులు ఒక్కొక్కరిగా తమ పనులను వివరించారు. కానీ అనన్య తన బెంచ్లో వేరే విషయాల్లో మునిగిపోయి ఉంది. టీచర్ పిలిచి అడిగారు, అనన్య, నువ్వు ఏ దశలో ఉన్నావో, ప్రాజెక్ట్ ఎక్కడి వరకు చేశావు అని అడిగారు. అనన్య తల తిప్పి సిగ్గుపడుతూ ఇలా చెప్పింది, ఇంకా ప్రారంభించలేదు టీచర్, కానీ రేపటి నుంచి ప్రారంభిస్తాను, నన్ను నమ్మండి, నేను సమయానికి పూర్తి చేస్తాను అన్నది. అనన్య, సమయం తక్కువగా ఉన్నప్పుడు నువ్వు ఏమీ చేయలేవమ్మా, ఇప్పటి నుంచే పని ప్రారంభించు అని వార్నింగ్ ఇచ్చారు టీచర్. శనివారం ఉదయం. ఆ రోజు ఉదయం 10 గంటలకి అనన్య కుర్చీలో కూర్చొని టీచర్ చెప్పిన పనిని మొదలు పెట్టాలని అనుకుంటుంది. పక్కనే ఫోన్ పెట్టుకుంటుంది. మొదటి టిక్ టాక్ చూస్తా, తర్వాత పని మొదలు పెడతా అని అనుకుంటుంది అని ఆలోచించి ఫోన్ తీసుకుంది. ఒక్క వీడియో చూస్తాను అనుకుంది, కానీ గంటల కొద్దీ వీడియోలు చూస్తూ సమయం మర్చిపోయింది. ఇంకా మధ్యాహ్నం టైం ఉంది, తర్వాత చేస్తా అని చెప్పి ప్రాజెక్టు ఫైలు వైపు చూడకుండానే గదిని వదిలి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం ఆమె తల్లి గదిలోకి వచ్చి అడిగింది, అనన్య, నీ ప్రాజెక్ట్ పనిని మొదలుపెట్టావా? 2 రోజులు మాత్రమే మిగిలాయి కదా. అనన్య తల్లి ముఖాన్ని చూశాక బాధతో, అమ్మా, రేపు అన్నీ చేస్తా, మీరు ఆందోళన చెందకండి అని సమాధానం ఇచ్చింది. ఆదివారం చివరి నిమిషం ప్రయత్నం. సాయంత్రం 4 గంటలైంది. అనన్య చివరికి తన ల్యాప్టాప్ తీసుకొని పుస్తకాల దగ్గర కూర్చుంది. కానీ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన వెంటనే అందులో ఉన్న దృఢమైన సమాచారం చూసి కంగారు పడింది. ఇదంతా చాలా కష్టంగా ఉంది, ఇది నా వల్ల కాదు అని చాలా బాధపడింది. పుస్తకాలు చదవడానికి ప్రయత్నించగా మధ్యలో ఫోన్ తీసుకొని మరోసారి వీడియోలు చూడటం ప్రారంభించింది. రాత్రి 8 గంటలయ్యేసరికి ఇంకా మొదటి పేజీ కూడా పూర్తి చేయలేదు. సోమవారం ఉదయం. తక్కువ సమయంతో అశాంతి. ప్రాజెక్ట్ సమర్పణకు సమయం వచ్చేసింది. అనన్య క్లాస్లో ఇతర విద్యార్థుల ప్రాజెక్టులు చూసి ఆశ్చర్యపోయింది. అందరికీ అంత క్లారిటీ ఎలా వచ్చింది? నేను ఒక్కసారి కూడా సరిగ్గా ప్రయత్నించలేదు అని తలదించుకుంది. టీచర్ అనన్యను పిలిచి ఇలా అడిగారు, అనన్య, నీ ప్రాజెక్ట్ చూపించు. అనన్య తలదించుకొని ఇలా చెప్పింది, క్షమించండి టీచర్, నేను ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయాను. చివరి నిమిషంలో మొదలుపెట్టాను, కానీ అది సరిపోలేదు నాకు టైం. టీచర్ నెమ్మదిగా మాట్లాడారు. అనన్య, నీకు ఇదొక పెద్ద జీవిత పాఠం. సమయం అనేది మనం సరిగా ఉపయోగించుకోవాలి. పనిని వాయిదా వేస్తే చివరకు అస్తవ్యస్తం అవుతుంది. మార్పు. ఆ రోజు రాత్రి అనన్య తన గదిలో కూర్చొని తన తప్పును గుర్తించింది. నేను ఇక నుంచి ఇలా ప్రవర్తించను, నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని నిర్ణయించుకుంది. ఫోన్ పక్కన పెట్టి ప్రతి పనికి టైం టేబుల్ తయారు చేసుకుంది. కొన్ని నెలల తర్వాత అనన్య ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేస్తూ అందరికీ ఆదర్శంగా మారింది. టీచర్ ఆమెను పొగుడుతూ,
అనన్య, ఇప్పుడు నువ్వు సమయపాలనలో నిపుణురాలివి. ఇది నీ జీవితాన్ని మారుస్తుంది అన్నారు. ఈ కథలోంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, సమయం చాలా విలువైనది. దానిని ఎప్పుడూ వృధా చేయకూడదు. ఆలస్యం ఎప్పుడూ పశ్చాత్తాపానికి దారితీస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల విజయం వైపు అడుగు వేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.